దేవుని వాక్యం నుండి లోకస్వార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి అందరం గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. లూక్ గాస్పల్ చాప్టర్ 2 వర్స్ 11. రీడ్ ఆల్ టుగెదర్ వర్స్ రెస్పాన్సిబుల్లీ. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. లోకస్వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. వ్యవసాయం గురించి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాప్రేమిగల తండ్రి, జీవంగల దేవ, కృపగల నా ప్రభా, ఇంతవరకు ఆయా రీతిలుగా మీరు పాటల ద్వారా మహిమ పొందినారని నమ్మిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తుంటున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ ప్రేమంతుని బట్టి ప్రభా మనస్ఫూర్తిగా చూస్తుంటున్నాం. నిజంగా ప్రభా, లోకంలో పాపంలో చెడి పడి నశించి నరకం పోతామని మీరు ఎరిగిన వారై దేవ, పరలోకం నుంచి భూలోకానికి నన్ను మమ్మల్ని ప్రేమించి శరీరధారిగా వచ్చి ఆ కలుసులో మీరు ప్రాణం పెట్టి లేడిన ద్వారా మా జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి స్తుస్తూ కనపరుస్తూ ఆరాధిస్తుంటున్నాం. ప్రభా, కొత్త దేవుని మాటలు అందించాలని మీరు ఇష్టపడి వాళ్ళని ఏర్పరచుకొని ఇక్కడ నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి నాకు తెలుస్తుంటున్నాం. దేవా, వచ్చిన వారిని వందనాలు, రావాల్సిన వారిని కూడా తీసుకురండి. ఇక్కడ వినేచివి గ్రహించే మనసు దయచేయండి. ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రభా మీరే మహిమ పొందుతారండి. ఎక్కడ ప్రభా అంధకార శక్తులు పనిచేయకుండా ప్రభా కనికరించి మీ చిత్త ప్రకారమే జరిగిస్తారండి. కృపా సత్యములకే మహిమ కలిగినట్లుగా ప్రభా, ఎక్కడ మనుషులు మానవ ఆలోచనలు పనిచేయకుండా, మనుషులు నడిపింపు కనపడకుండా కేవలం మీ ఆత్మ సంచారం ఆమోదించండి. మీ ఆత్మ నడిపింపులో దేవా ముందుకు తీసుకెళ్ళండి. దేవా మీరే కృపను గ్రహించండి. నిలబడుతున్న దాసుని స్ప్రయోగుడును చేతకాను వానాన్ని యథార్థంగా సాగులు ఒప్పుకొనొచ్చు. మీ సహాయం కొరకై యెషయా గ్రంథం 49 10 యెహోషువ 9 ఇర్మియా 9 కీర్తనలు 81:11 సహాయం చేయండి. మీరే కృపను గురించని వేడుకుంటూ యేసుక్రీస్తు వారితో ఉన్నతమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చిన అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఇదొక పండగ వాతావరణం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ రీతిగా మ్యూజిక్స్ కొడుతూ పాటలు పాడుకుంటూ ఇట్ ఈస్ నాట్ సెలబ్రేషన్. యాక్చువల్గా ఇది సెలబ్రేషన్ కాదు. వాస్తవంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నా జీవితంలో పండగ సమయాన్ని, పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి నా జీవితంలో కార్యం చేస్తూ వచ్చినాడు. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్ కదా. కాబట్టి ఈ లోకంలో చాలామంది చాలా రకాల పండుగలు చేసుకుంటారు కదా. కొన్ని వారికి కొంత పండుగలు, ఇంకా చెప్పాలంటే రిలీజియన్స్లో రకరకాల ఫెస్టివల్స్ ఉన్నాయి. కేవలం రిలీజియన్ ఒకటైనప్పుడు కూడా అందులో నానా రకాల పండుగలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ విధంగా క్రిస్మస్ పండుగ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్ ఫెస్టివల్. ఇది ఒక మతపరమైన ఫెస్టివల్ కాదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు, ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ ఫెస్టివల్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చేసుకునే పండగ రియల్ క్రిస్మస్. కాబట్టి నాకు చెప్పిన రీతిగా కొన్ని పండుగలు కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని విధాలుగా చేసుకుంటారు. కానీ ఈ క్రిస్మస్ అనేది ఆ మాటలలో ఉంది, ఇది ప్రజలందరికీ కలగబోవు. ఇట్ ఈజ్ ఏ ఆల్ అందరికీ అన్నట్లుగా. లోకంలో ఉన్న ఎన్ని కంట్రీస్ ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు, మోర్ దెన్ 8,800 crores పీపుల్స్ ప్రతి ఒక్కరు జరుపుకునే ఫెస్టివల్ క్రిస్మస్. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారి జననము ఈ లోకానికి ఒక సువార్తను తీసుకొచ్చింది. సువార్త అంటే అంటే మంచి వార్త అనగా మంచి వార్తను ఈ లోకానికి పరిచయం చేసింది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ సందర్భంగా నేను కొన్ని సంగతులు త్వరగా రియల్ క్రిస్మస్లో ఉన్న సంగతులు ఎరిగిన వారమై ముందుకెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఇక్కడ చేరువచ్చిన చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, మంచి యవనస్తులు ఉన్నారు, మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. మోర్ దెన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ సిట్టింగ్ దేర్. ఇక్కడ అంతమంది రకరకాల కూర్చొని ఉన్నారు. మంచిదే, చాలా సంతోషం. కానీ ఒక సత్యాన్ని మీ మధ్యకు పరిచయం చేయాలి.
చాలామంది మేము రక్షించబడి ఉన్నాం కదా అంటారు, మంచిదే. కానీ రక్షణకు దూరంగా, క్రీస్తుకు దూరంగా, సిలువకు దూరంగా, క్రీస్తు రక్తానికి వెలుపటున్న వారి నిమిత్తమై ఈరోజు రియల్ క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఏంటో మీకు పరిచయం చేసి ఇష్టపడుతుంటున్నాను. కొంత సమయము వాస్తవం చెప్పాలంటే మీరు ఎక్కడన్నా పారాషూట్ చూస్తారు కదా, పారాషూట్ అది పైనుంచి దిగేటప్పుడు అది ఓపెన్ అయితేనే వ్యక్తి డౌన్ అవుతాడు. ఇక్కడ చేరవచ్చిన మీ జీవితాల్లో మీ మైండ్ ఓపెన్ అవ్వాలి. మీ మైండ్ ఓపెన్ అవుతేనే చెబుతున్న సత్యం ఏంటో అది ఖచ్చితంగా మీకు అందించబడుతుంది. ఈ మైండ్ ఓపెన్ కాకపోతే నువ్వు అదే స్థాయిలో ఉంటావు, అదే ప్లేస్లో ఉంటావు, ఏం చెప్పింది మనం వెళ్ళాం. బట్ రైట్ టైంలో రైట్ క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు యూ విల్ బి రీచ్ ద ట్రూత్. నీ జీవితంలో, నా జీవితంలో రైట్ టైంలో రైట్ ప్రశ్న మనకు వచ్చిందంటే రియల్లీ డెఫినెట్లీ యూ విల్ బి రీచ్ ద ట్రూత్. ఖచ్చితంగా సత్యాన్ని నువ్వు చేరుకుంటావు. అందుకే ప్రశ్నలు ఆలోచింపజేస్తాయంట. నిన్న జీవితంలో వచ్చే ప్రశ్న ఏదైనప్పటికీ కూడా అది ఆలోచింపజేస్తుంది, లేదంటే సత్యాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడు అంటే నేను మన మైండ్ ఓపెన్ చేసి చెబుతున్న మాటలు ఆలకించడానికి, గ్రహించే తత్వంలోకి రాగలిగితే యూ విల్ బి రీచ్ ద ట్రూత్. ఖచ్చితంగా సత్యంలోకి నీవు ప్రవేశిస్తావు. చెప్పాలంటే ఒక ఎక్స్రేటివ్ అనే ఒక లెక్చరర్, ఒక ప్రొఫెసరు ఆయన చెప్తా వచ్చినాడు ఒక సంగతి. ఏంటో తెలుసా? అద్భుతమైన పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏంటంటే సూర్యుడిని ఎవరు చూడలేరు, కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేము. అంతటితో ఆగల ఆయన థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, కానీ దేవుడు లేకుండా దేన్ని అర్థం చేసుకోలేవు. పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. వాస్తవంగా దేవుణ్ణి ఎవరు చూడలేడు, కానీ దేవుడు లేకుండా నువ్వు దేని అర్థం చేసుకోలేవు. దేవుడు లేకుండా నీ జీవితానికి అర్థమేంటో అర్థం కాదు. నిజంగా మన సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అర్థం కాకపోతే, మనల్ని కలచేసిన వ్యక్తి ఎవరో అర్థం కాకపోతే, మనం కలచేసిన సృష్టికర్త ఎవరో గ్రహించకపోతే నిజంగా మన జీవితానికి అర్థమేంటో తెలియదు, ఆ పరమార్థం ఏంటో తెలియదు. ఇక్కడ చేరవచ్చిన ఒకవేళ యేసుప్రభు ఎరగకుండా నువ్వు వచ్చినట్లయితే, యేసుక్రీస్తు వారు ఎవరో జస్ట్ చూడాలని ఆశతో వచ్చినట్లయితే, యేసుప్రభు గురించి నేను కూడా తెలుసుకోవాలా అని ఒక ప్రశ్నార్థంగా నువ్వు వచ్చినట్లయితే, కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్గా నువ్వు వచ్చినావు. రియల్గా యు విల్ రీచ్ ద ట్రూత్. ఖచ్చితంగా సత్యాన్ని నువ్వు చేరుకుంటావు. మనకు తెలుసు యేసుక్రీస్తు యొక్క జననాన్ని 4 సువార్తల్లో అత్యంత బాగుగా రాసిన వ్యక్తులు మాథ్యూస్ అండ్ లూక్. వీరిద్దరే యేసుక్రీస్తు యొక్క జననాన్ని చక్కగా రాస్తూ వచ్చినారు. అందులో లూకా సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఎవరు అని సెర్చ్ చేస్తూ వెళ్తూ వచ్చినారు. వారికి యేసుక్రీస్తు వారిని కనుక్కోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. అందుకే కిందకు వస్తులకి హేరోదు రాజు అంటాడు, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేయండి. అంటే ఆ యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడో మీకా 5:5లో యూదా బెత్లెహేం చేరుకోవడానికి వారు అక్కడి నుంచి 2 years జర్నీ చేస్తూ వచ్చినారు. ఒక స్టార్ వారికి దారి చూపిస్తూ వచ్చింది. కానీ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, దేవుణ్ణి వెతుక్కుంటూ వాళ్ళు దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి ఆరాధించాలని వెళ్తూ వచ్చినారు. ఇక్కడ చేరవచ్చిన ప్రియా సహోదరుడా, సహోదరి, నువ్వు చదువుకున్నా పర్లేదు, చదువుకోకపోయినా పర్లేదు, నువ్వు ఎలాంటి వాడవైనా పర్లేదు, కానీ ఆ జ్ఞానుల వలె నీవు గల దేవుణ్ణి చూడాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుడెవరో సత్యాన్ని గ్రహించాలా, ఆయన్ని తెలుసుకొని నేను ఆరాధించాలా అనే అనుభవంలోకి నువ్వు రాగలిగితే ఈనాడు నేను ఒక నూతన విధానంలో క్రిస్మస్ చేసుకునే వారంగా ఉంటాం. కాబట్టి చేరవచ్చిన నేను కొన్ని సంగతులు, హూ ఇస్ దిస్ గాడ్, ఎవరి దేవుడు అనేది ఒక 5 అంతస్తుల్లో మీకు త్వరగా చూపించి నేను ముగించాలని ఇష్టపడుతుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా చాలామంది వ్యక్తుల గురించి రాస్తూ ఉంటారు, చాలామంది వివరిస్తూ ఉంటారు. ఏదైనప్పటికి కూడా హూ ఇస్ రియల్ గాడ్, ఎవరు నిజమైన దేవుడు అనే సత్యాన్ని మీకు పరిచయం చేసి ముగించాలని ఇష్టపడుతుంటున్నాను. చాలాసార్లు మనకొచ్చే ప్రశ్నలు మనల్ని రకరకాలుగా తీసుకెళ్తాయి, రకరకాల అభిప్రాయాలు తీసుకెళ్తాయి. కొన్ని ప్రశ్నలు
అవి ఎట్లుంటాయంటే, నేను చేసేది కరెక్ట్, నేను వెళ్తుంది కరెక్ట్, నేను నాకు నచ్చింది చేస్తుంది కరెక్ట్ అని కొంతమంది ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది ఒపీనియన్స్ వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో అర్థం ఏంటో అర్థం కాదు. కొంతమంది జీవితాలు తెలుసుకుంటారు, వాళ్ళ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటో చేసుకుంటారు. ఇక్కడ చేరొచ్చిన ఈ 3 రకాల ప్రజలు ఉన్నారని అనుకుంటున్నా. యేసు ప్రభు ఎవరో తెలుసుకొని వచ్చిన గుంపు ఉండొచ్చు, యేసు ప్రభు కోసం లేదా దేవుని కోసం సెర్చ్ చేస్తున్న వ్యక్తులు ఉండొచ్చు. ఒకవేళ నీవు వచ్చిన ఈ టైంలో నిజంగా నీకు దొరికినట్లయితే దయచేసి సత్యాన్ని, అందుకే సత్యమేమో జయితే, సత్యము నా దగ్గర ఉన్నప్పుడు, నేను చెప్తున్న సత్యమైనప్పుడు, ఖచ్చితంగా సత్యమేవ జయితైనప్పుడు సత్యమే గెలుస్తుంది. కాబట్టి ఆ సత్యాన్ని మీకు పరిచయం చేస్తాం. చూద్దాం, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ పర్పస్ మీద వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా 2 రీజన్సే ఉన్నాయి. ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, నోటు మాట చేత కలిగేసిన సృష్టికర్త దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న మనకు రావాలి. అదేంటంటే, మొట్టమొదటిగా గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ బట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫైనైట్. మన దేవుడు అనంతుడు, మానవుడు పరిధులు కలిగినవాడు. మొట్టమొదటి రీజన్ ఏంటంటే, అనంతుడైన దేవుణ్ణి చేరుకోవడానికి మానవునికి ఛాన్సే లేదు. ఎందుకంటే మానవుడు ఫైనైట్, మానవుడు అనగా వాడు పరిమితి కలిగిన వాడు, పరిధులు కలిగిన వాడు. కాబట్టి అనంతుడైన దేవుని చేరుకోవడము కరెక్ట్ కాదని, చేరుకోలేడని, అందుకే దేవుడే ఈ లోకానికి వచ్చినాడు. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. ఇది మొట్టమొదటి రీజన్. రెండోది ఏంటంటే, ఆదికాండం 1:26లో ఆయన తన స్వరూపాన్ని, తన పోలికను, తన ఆత్మను మనలో పెడతా వచ్చినాడు. పాపమును బట్టి మానవుడు దాన్ని పోగొట్టుకుంటా వచ్చినాడు. తిరిగి దేవాది దేవుడు మళ్ళీ అదే స్వరూపాన్ని, అదే పోలిక రూపంలో ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను అదే స్వరూపంలో తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చిన సెకండ్ పర్పస్ అదే. అనగా పాపం నుంచి పవిత్రమైన జీవితం ఇచ్చి ఆ కలవరిశిలలో తన ప్రాణం లేయడం ద్వారా నిన్ను అదే ప్లేస్కి తీసుకెళ్ళడానికి వచ్చినాడు. మొట్టమొదటిగా మానవుడు దేవుని చేరుకోలేడు కాబట్టి దేవుడే వెతుక్కుంటా వచ్చినాడు ఈ లోకానికి. రెండోది, ఆ మానవుడు అపవిత్రమైన జీవితం కలిగిన వాడు, అపవిత్రుడు కాబట్టి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపిష్ఠమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి ఏమాత్రం చూడలేడు, ఆయన దగ్గరికి వెళ్ళలేడు. కాబట్టి అతన్ని పవిత్రపరిచి అదే పోలికను, అదే స్వరూపాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. ఈ 2 రీజన్సే యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం. అయితే ఇక్కడ చేరొచ్చిన మనము, మరి హూ ఇస్ దిస్ గాడ్, ఎవరి దేవుడు, యేసుక్రీస్తు వారు దేవుడా అన్న ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి, సత్యమేవ గ్రంథంలో నుండి 5 అంతస్తుల్లో మీకు చూపించి నేను త్వరగా ముగించాలని ఇష్టపడుతుంటున్నాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. మొట్టమొదటిగా ఎవడను ఎప్పుడునూ దేవుని చూడలేడు. తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే, పుట్టినోట్లో అద్వితీయ దేవుడే ఆయన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. ఈ ప్రశ్న మనకు అర్థం కావాలి. ఎవడను ఎప్పుడునూ దేవుని చూడలేడంట. ఎట్లా, హౌ ఇస్ పాసిబుల్? నిజంగా సాధ్యమేనా? ఇలాంటి మాట వాస్తవేనా అని చూస్తే నిజంగా దేవుడు ఎలాంటి సమీపంలో ఉన్నాడు, దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన పరిశుద్ధులైన దేవుడు, ఆయన పాపం లేనివాడు, పాపం ఎరగినవాడు, పాపులతో సావాసం చేయనివాడు, పరిశుద్ధులైన దేవుడు ఒక కన్య గర్భాన్ని లోకానికి వచ్చినాడు. అయితే అలాంటి దేవుని చేరడానికి మానవుడికి ఛాన్సే లేదు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఇందా చెప్పినా కదా, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ బట్ మా హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫైనైట్. కాబట్టి అనంతుడైన దేవుడు ఆయనే బయలుపరచడానికి ఈ లోకాన్ని శరీరధారిగా వచ్చినాడు. ఆయనే అద్వితీయ దేవుడు, ఓన్లీ వన్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఈ లోకంలో తల్లిదండ్రులు లేదా తండ్రులు ఎవరికైనా ఒకరే ఉంటారు. ఎన్ని రకాలు చూసినా ఓన్లీ వన్ ఫాదర్.
కానీ ఎవరిని పడితే వాళ్ళు అనలేమా? అనలేం. ఎందుకంటే అంటే ఏదో అనేస్తారు కదా. కాబట్టి ఓన్లీ వన్ గాడ్, అద్వితీయ దేవుడే, ఇంకా ద్వితీయం లేదు తృతీయం లేదనమాట. అద్వితీయ దేవుడే ఆయన బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రియా సోదరుడు సోదరి, ఈ సాయంకాల సమయాన, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన అద్వితీయ దేవుడు ఉన్నాడు. ఆయన్ను ఈ లోకానికి పరిచయం చేయడానికి ఒక స్త్రీ గర్భాన్ని దేవుడు ఎన్నుకుంటా వచ్చినాడు, ఈ లోక పరిచయం అవుతా వచ్చినాడు. మానవుడు పరిధులు కలిగి అపవిత్ర జీవితం కలిగిన వాడుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు దేవుణ్ణి ఏమాత్రం చేరలేని జీవితం, సమీపించలేని జీవితం. అయితే ఆయన ఒక్కగానొక్క తన రొమ్మును అనుకున్న కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. దట్ ఈస్ క్రిస్మస్. ఈనాడు దేవుడే భూలోకానికి రావడం క్రిస్మస్. చాలాసార్లు మనం అనుకుంటాం, రకరకాల వాటిల్లో అన్ని పరిస్థితుల్లో క్రిస్మస్ చేస్తున్నాం అంటున్నాం. కానీ రియల్ క్రిస్మస్ ఏంటంటే, నిజమైన పండుగ ఏంటంటే దేవుడే మనిషిగా ఈ లోకానికి రావడం. దేవుడే వాస్తవంగా మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి యూదా బెత్లెహేంలో ఇజ్రాయెల్ దేశంలో పుట్టినప్పుడు మీరు గమనిస్తే ఆయన నుంచి కేంద్ర బిందువు స్టార్ట్ అయింది. ఈ లోకంలో ఎటువంటి టాలెంట్ పర్సన్ అయినా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత తెలివైనోడైనా, ఎంత ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, నీ జననం నా జననం స్టార్టింగ్ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం క్రీస్తు శకమంతోనూ ఆరంభించబడుతుంది. నిజంగా యేసుక్రీస్తు సెంట్రల్ హీరోనిగా మనం చూస్తాం. అనంతుడైన దేవుడు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచము 2 స్థాయిగా పోయిందంతే. ఆయన నుంచే ప్రపంచం ఆరంభించబడతా వచ్చింది. ఈ లోకంలో ఇలాంటి గొప్పవాడైనా అతని పేరు చెప్పాలంటే క్రీస్తు పూర్వం అనాలి, లేదా క్రీస్తు శకం అనాలి. నీ జననం లేదా నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు శకం ఆయనతోనే ఆరంభించబడింది, ఆయనతోనే ముగించబడుతుంది. నిజంగా ఈ లోకంలో ఫస్ట్ ఆయన ఈ లోకానికి కేంద్ర బిందువుగా వస్తూ వచ్చినాడు. ఆయనే అద్వితీయ దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకవేళ నూతనంగానే వచ్చినట్లయితే, ఈ లోకంలో ఒకవేళ పరిధులు కలిగి ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే, ప్రియా సోదర, ఈ లోకంలో పాపం వల్ల వచ్చి మరణం రాయబడతా వచ్చింది. ఏ భేదం లేదు, అందరూ అంతటను పాపం చేసి దేవుడిని గురించి మహిమలు పొందలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ఆ అద్వితీయ దేవుణ్ణి ఈ క్షణమున ఉన్నపాటునను హృదయంలో చేర్చుకుంటే నీ జీవితంలో గొప్ప రక్షణ ఉచితంగా దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా హూ ఇస్ దిస్ గాడ్ అంటే ఆయన ఓన్లీ వన్ గాడ్, ఆయన అద్వితీయ దేవుడు. ఆయన యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేస్తూ వచ్చినాడు. నిన్నను ప్రేమిస్తూ వచ్చినాడు. నీ కొరకు నా కొరకు చాలాసార్లు మన జననం, యేసుక్రీస్తు వారి యొక్క జననము కేవలం మరణం కోసమే తెలుసా. యేసుక్రీస్తు వారు పుట్టడం దేనికోసం అంటే నీ కొరకు నా కొరకు చనిపోవడానికి పుడతా వచ్చినాడు. లూకాసు వార్త 2:35లో ఆ దైవజనుడు ఆయన అంటాడు ఆ మరియాతో, అమ్మా నీ గర్భంలో ఖడ్గం దూసుకెళ్తుంది అంటాడు. అనగా రాబోతున్న వ్యక్తి ఈ లోకానికి పుడుతున్నాడు నీ గర్భాధారణ చేసుకొని, కానీ ఆయన మరణించడానికే వస్తున్నాడు అన్నాడు. ఈ లోకంలో ప్రియా సోదరా, నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని ప్రేమతో నువ్వు ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో పాప క్షమాపణ దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరు అంటే ఆయన అద్వితీయ దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండోదిగా మనం చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. లాస్ట్ మాట చదవనక ఈయన సర్వాది మాట చదవండి చాలు మొత్తం. కాబట్టి రెండోదిగా ఎవరైనా సర్వాధికారం కలిగిన దేవుడు. ప్రియా సోదర, ఎవరైనా అన్నిటి మీద, అంతటి మీద, అన్ని పరిస్థితుల మీద, అది జీవరాశులు కావచ్చు, జంతువు, ఎన్ని లోకంలో మోర్ దెన్ 80 lakhs జీవులు ఉన్నాయి, 80 లక్షల జీవరాశులు కావచ్చు, ఆకాశం భూమి అంతటి కావచ్చు. నెహెమ్యా గ్రంథం 9:6లో మీరు చదువుకోవచ్చు. ఆకాశము, భూమి, ఆకాశ నక్షత్రములు, సమస్తం ఆయన మూలంగా నమస్కారం చేస్తూ రాయబడతా వచ్చింది.
అయితే ఈయన ఎవరు అంటే ఈ రెండోదిగా సర్వాధికారం కలిగిన దేవుడు. దేని మీద ఉందా ఈ అధికారం ఈయనకు? ఎలాంటి దాని మీద అధికారం ఉంది? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం మనం చదివినట్లయితే ఎంతో అద్భుతమైన మాట ఆ మత్తయి భక్తుడు రాస్తా వచ్చినాడు. ఏ దాని మీద అధికారం ఉంది? మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. అధికారం అండి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి ఏముంది? అధికారం ఉంది. ప్రియా సోదర సోదర, ఈ లోకంలో రకరకాల మానవులు రకరకాల క్రియలు గుండా వెళ్తున్నారు, ఎన్నో పరుచుకొని వెళ్తున్నారు. పాపాలు క్షమించబడతాయని ఎన్నో రకాల, మన వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఋగ్వేదాలు కావచ్చు, ఎన్నో ఉపనిషత్తులు కావచ్చు, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వస్తున్నాయి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని. హెబ్రీ 9:22 ప్రకారం రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. నిజంగా ఆ రక్తం ఎవరిదై ఉండాలా అని గమనిస్తే తది రక్తం పరమాత్మేనా పుణ్యదానం అనగా ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలంట. ఎందుకు పరమాత్ముడిదై ఉండాలా అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఆయన త్రోవ తొలగిపోతా వచ్చినారు. ఈ లోకంలో నీతివంతమైన జీవితం జీవించేవాడు ఒకడు లేడు. నిజంగా ఈ లోకంలో ఆయన సర్వాధికారం కలిగిన దేవుడుగా ఉంటా వచ్చినాడు. ప్రియా సోదర సోదర, ఆయన జన్మంలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన ప్రవర్తనలో పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు. ఎక్కడ ఏ విషయంలో కానీ పాపం లేనివాడు యేసుక్రీస్తు. ఆయన ఎందుకే మీరు గమనిస్తే రోగంతో ఉన్నోడిని బాగు చేస్తాడంటే ఏ స్త్రీలో లేదు. ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా నాకు దాదాపుగా 1 వీక్ నుంచి సమ్ డిసీజ్తోనే సఫర్ అవుతున్నా సార్, ప్లీజ్ నాకు ఏమైనా చేయండి అంటే ఆయన అంటాడు నాకు కూడా 1 వీక్ నుంచి ఈ డిసీజ్ పోవట్లేదు అంటాడు. నిజంగా డాక్టరే మళ్ళీ. కానీ రోగంతో ఉన్న వ్యక్తిని బాగు చేయలేడు. అనగా పాపంతో ఉన్న వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తిని ఎట్లా క్షమించగలుగుతాడు, ఎట్లా క్షమాపణ ఇవ్వగలుగుతాడు? అందుకే యేసుక్రీస్తు వారు ఆయన పాపం లేనివాడు కాబట్టి పాపంలో ఉన్న మనల్ని క్షమాపణ చేస్తూ వచ్చిన. అందుకే భూమి మీద మనుష్య కుమారుడికి పాపం క్షమించే అధికారం ఉందంట. వాట్ ఏ గ్రేట్ కదా, ఎంత గొప్ప సంగతి కదా ఈ మాట. ఇక్కడ చేరవచ్చిన నీవు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన పాపస్థితిని కలిగి ఉన్నా, ఎంతో భయంకరంగా కనపడకుండా రహస్యంగా ఎన్ని రకాల పాప వికారమైన జీవితం జీవిస్తున్నా నువ్వు రైట్ టైంలో వచ్చినావని చెప్తా వచ్చినావు, కరెక్ట్ ప్లేస్కి వచ్చినావు. యేసుక్రీస్తు వారు నీ పాపాలు క్షమించడానికే ఆ కలువరి శిలువలో తన ప్రాణం పెడతా వచ్చినాడు. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించడం కొరకై ఆ శిలువలో ఆయన ప్రాణం పెడతా వచ్చినాడు, తిరిగి లేస్తా వచ్చినాడు. కాబట్టి సర్వాధికారం కలిగిన ఈ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ పాపాలు నా పాపాలు క్షమిస్తా వచ్చినాడు. అందుకే రాయబడింది 2 కొరింథీ 6:2 ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, నాట్ టుమారో. ఈ లోకంలో చాలా పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఎన్నెన్నో వాయిదాలు వేసుకోవచ్చు, కానీ మానవుని జీవితంలో కలిగిన పాప క్షమాపణ విషయంలో కలిగిన రక్షణ మాత్రం నేడే, మిక్కిలి నేడే, ఈ క్షణమే. ప్రియా సోదర, ఒకవేళ నీ పాప స్థితి మార్చుకోవాలని, నీ పాప బతుకు మార్చాలని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించినాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను క్షమించని యథార్థంగా నీవు కానీ అడిగినట్లయితే ప్రభు నమ్మదగిన వాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. ఎందుకు? ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఈ లోకంలో భూమి మీద మానవుడికి అనగా మనుష్య కుమారుడికి పాపము క్షమించే అధికారం ఉంది. ఈ లోకంలో ఎవరికి లేదు. ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, కానీ వారి యొక్క జీవితంలో ఉన్న ఆ రక్తము మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించలేదు. ఈ గొప్ప వ్యక్తి అయిన యేసుక్రీస్తు వారు ఈయన సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి ఈ లోకంలో నీ కొరకున్న శరీరధారిగా వస్తా వచ్చినాడు. కాబట్టి ప్రియా సోదర, ఆయనకు జీవిత విధానం మీరు గమనిస్తే నిజంగా మొట్టమొదటిగా భూలోకంలో నుండి మొట్టమొదటిగా చంద్రమండలం వెళ్ళింది ఎవరో తెలుసా? ఎవరు అడుగుపెట్టాడో తెలుసా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి మొట్టమొదటిగా ఆయన ఎక్కడి నుంచి అక్కడ అడుగు పెడతా వచ్చినాడు.
ఆయన దాదాపుగా మోర్ దెన్ 20 ఆయన 1960s జరుగుతూ వచ్చింది ఈ కార్యం. తర్వాత మనం గమనిస్తే అదే చంద్రమండలంలో నిజంగా జేమ్స్ ఇర్విన్ అనే ఒక వ్యక్తి సైంటిస్ట్ ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన ఆ చంద్రమండలం మీద వెళ్ళి జీపు నడుపుతూ వచ్చినాడు. ఆయన 2000 ఆ టైంలో విజయవాడకు వచ్చినప్పుడు ఒక సంగతి కనబడతా వచ్చింది. ఆయన నడుతూ వచ్చినారు, ఎంత గొప్పవాడు నువ్వు, నిజంగా ఏంటి భూలోకంలో ఇక్కడున్న నీవు అక్కడికి ఆకాశంలో చంద్రమండలంలోకి వెళ్ళి నిజంగా జీప్ నడవడం అంటే మామూలు విషయమా, వాట్ ఏ గ్రేట్, నీ గురించి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతారయ్యా, నీ గురించి ఎవరెవరో మాట్లాడతారు, ఎన్ని సంవత్సరాలు కూడా మాట్లాడతారు అన్నాడు ఆయన. అంటే ఈయనంటా వచ్చినాడు జేమ్స్ ఇర్విన్ అనే వ్యక్తి, నా గురించి మహా అంటే 1 సంవత్సరం మాట్లాడతారు, 2 సంవత్సరాలు మాట్లాడతారు, లేదా 10 సంవత్సరాలు మాట్లాడతారు, మళ్ళీ మర్చిపోతారు. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో ఫ్లైట్లు కూడా ఇచ్చేమో చంద్రమండలానికి. కాబట్టి నేను వెళ్ళడం గొప్ప విషయం కాదు, చాలామంది కూడా వెళ్తారు. కానీ అసలైన గొప్ప సంగతి ఏంటో తెలుసా అన్నాడు. ఏంటి అంటే దేవుడే పరలోకను విడిచి భూలోకానికి రావడం, ఇట్స్ క్రిస్మస్ అన్నాడు ఆయన. దేవాది దేవుడు పరలోకంలో ఉండాల్సిన శాపగ్రస్తమైన శపితమైన మానవుడి కొరకు, ఆపదమైన జీవితంలో మానవుడి కొరకు ఈ భూలోకంలో అడుగు పెట్టడం రియల్ క్రిస్మస్ అన్నాడు ఆయన. ఇది జీవితంలో ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకుంటారన్నాడు ఆయన. నిజమే కదా, నిజంగా దేవుడి లోకానికి రావడం మామూలు విషయమా, ఆయన అడుగు పెట్టడం మామూలు విషయమా, అడుగుపెట్టిన వ్యక్తి నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టడం మామూలు విషయమా, కేవలం నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒక వ్యక్తి ఎందుకయ్యా తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అంటే, ప్రియా సహోదరా నిన్ను తనకంటే ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు దేవుడు. అలాంటి ప్రేమ గల దేవుణ్ణి ఈ రాత్రిగల సమయంలో ప్రియా సోదరా నీవు నిర్లక్ష్యం అలక్ష్యం చేయొద్దు. నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు, కుమారత్వం విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నాకు శరీరం ధరించుకొని ఆత్మస్వరూపమైన దేవుడు రక్త మాంసాలు ధరించుకొని లోకానికి వచ్చి నీ కొరకు నాకు 2024 సంవత్సరాల క్రితమే ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నా ప్రియ కుమారుడా కుమార్తె, నీ కొరకే నేను చనిపోయినా, నీ కొరకే నేను ప్రాణం పెట్టా, నీ కొరకే రక్తం చిందించా, రా నా రక్తప్రోక్షణ రా అని దేవుడు పిలుస్తుంటున్నాడు. కాబట్టి రెండవదిగా ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు ఏం చేశాడంటే ఈయన పాపాలు క్షమిస్తూ వచ్చినాడు. తర్వాత చూడండి త్వరగా రోమా 16వ అధ్యాయం 20వ వచనంలో హూ ఇస్ దిస్ గాడ్, ఎవరి దేవుడు చూడండి. 16వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి మూడవదిగా ప్రియా సహోదరులు ఈయన ఎవరు, సమాధానకర్త అయిన దేవుడు. మీరు గమనిస్తే లూకాసు సువార్త 2:13 చూస్తే భూమి మీద ఆయనకి ఇష్టలైన వారి మీద ఏమంటా వచ్చినాడు, క్రిస్మస్ అనే విషయంలో చాలామంది గొర్రెల కాపరులకి అందించబడుతున్న వార్త ఏంటంటే భూమి మీద సకల ప్రజలందరికీ ఆయనకి ఇష్టలైన ప్రజలకి సమాధానం. ఈ మాట గమనిస్తే ఎందుకు ఈ మాట అంటా వచ్చినాడు, అప్పటికే 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని ఎంతో అటాక్ చేస్తూ వచ్చిన హేరోదు చంపేస్తూ వచ్చినాడు. చాలామంది తల్లులు ఏడుస్తున్నారు, గొడ్రాలు అయిపోతూ వచ్చినారు, నెమ్మది లేదు, సంతోషం లేదు. అయినప్పటికీ ఆడంటున్న మాట, ఇదిగో ఆయన సమాధానం మీకు ఇస్తా అంటున్నాడు. నిజంగా ఈ దేవుడు ఎవరు అంటే సమాధానకర్త. ప్రియా సోదరా పాపమును బట్టి మానవుల్లో ఏం లేదో తెలుసా, నెమ్మది కోల్పోతున్నాడు, పాపమును బట్టి శాంతిని కోల్పోతున్నాడు, పాపమును బట్టి సమాధానం కోల్పోతున్నాడు. అట్టి సమాధానాన్ని ఉచితంగా ఇవ్వడానికి పరలోకం నుంచి భూలోకానికి యేసుక్రీస్తు వచ్చినాడు. క్రిస్మస్లో ఉన్న మూడో సంగతి ఏంటంటే ఈ దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఏం చేశాడు అంటే ఆ శిలువ ఆ కుమారుని మరణం ద్వారా తనని దేవునితో సమాధానపరుస్తూ వచ్చినాడు. ఈ లోకంలో రకరకాల వ్యక్తులతో సమాధానం లేదు, దేశాలతో సమాధానం లేదు, మనుషులతో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, రకరకాల ప్రజల మధ్య సమాధానం లేదు, కుల మతాల మధ్య సమాధానం లేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవునితో సమాధానం లేదు. కారణం ఏంటంటే సిన్, పాపమును బట్టి సమాధానం కోల్పోతూ వచ్చినాడు. అటువంటి పాపం సమాధానం, అందుకే కదా ఎబిసి 2:13లో ఆయనే మన సమాధానం, ఏసే మన సమాధానము, సమాధానకర్త అయిన దేవుడు దానిని దేవునితో సమాధానపరచడానికి స్త్రీలో మరణిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన నీవు ఒకవేళ పాపం నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు,
పాపం నిన్ను విజృంభిస్తూ ఉన్నప్పుడు, పాపం నీ మీద రూల్ చేస్తూ వచ్చినప్పుడు నువ్వు దేవునితో సమాధానం పరచబడలేవు. సమాధానం నీలో ఉండదు, నీ కుటుంబంలో ఉండదు, నీ జీవితంలో ఉండదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉండదు. కారణం ఏంటంటే రూలింగ్ యువర్ సిన్, నీలో పాపం ఏలుబడి చేస్తుంది కాబట్టి సమాధానం కోల్పోతూ వస్తాం. అయితే అట్టి సమాధానం ఇవ్వడానికే యేసుక్రీస్తు భూలోకం నుంచి పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చినాడు. ఈనాడు క్రిస్మస్ సందర్భంగా మీకు పరిచయం చేస్తున్నాం. అట్టి సమాధానం నీకు కావాలంటే అంతరంగంలో సమాధానం, హృదయంతరంగంలో సమాధానం ఏ ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా నీకు కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు. ప్రియా సోదర, మూడవదిగా ఈయన సమాధానకర్త అయిన దేవుడు. తర్వాత చూడండి, చివరిగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో హూ ఇస్ దిస్ గాడ్, ఎవరి దేవుడు అని మనం గమనిస్తే 4వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడుతున్న మాట, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పవిత్రపరిచి చాలక. ఇక్కడ ద ఫోర్త్ వన్, హూ ఇస్ దిస్ గాడ్, ఈజ్ నేమ్ గ్రేట్ గాడ్, మహాదేవుడు అంట, గ్రేట్ గాడ్. ప్రియా సోదర, ఆ మాట వింటుంటే మహాదేవుడు ఏం చేస్తా వచ్చినాడయ్యా? సమస్త దుర్నీతి నుండి మానవుల్ని విమోచించాడు, ఆయన పవిత్రపరిచాడు. ఆయన విమోచించి పవిత్రపరచడం కొరకు తన్ను తాను అప్పగించుకుంటా వచ్చినాడు. నిజంగా మానవునిలో ఏ కోశాన్ని చూసినా అరికాల నుంచి నన్నెత్త వరకు ఎక్కడ స్వస్థత లేదు. అరికాల వరకు ఎక్కడ చూసినా పాపపు జీవితం. నిజంగా మానవుడు శత్రువైన సాతాను చేతిలో ఉన్నాడు, లోకం చేతిలో ఉన్నాడు. శరీరం దాని కబంధ అస్తల కింద ఉంటా వచ్చినాడు, శరీరం దాని ఇచ్చలు నెరవేర్చుకుంటా వచ్చినాడు. ఇలాంటి వ్యక్తిని ఎవరు విమోచిస్తారు, ఎవరు పవిత్రపరుస్తారు? అయితే దేవాది దేవుడు అనుకుంటా వచ్చినాడు, ఆయనే సృష్టికర్త దేవుడు అనుకుంటా వచ్చినాడు. ఆయన మహాదేవుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఆ కలువరి సిలువలో చేసిన కార్యం ద్వారా సాతాను చేతిలో విమోచిస్తూ వచ్చినాడు. ఈనాడు విడుదల వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, విమోచించబడతా వచ్చినాం. 1947లో వచ్చిన స్వాతంత్రం కాదు ఇది భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం కాదు. ఇంకనూ ఆ స్వాతంత్రము ఊరికి 80 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికి కూడా ఇంకనూ మానవుడు ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు, ప్రశాంతంగా నడవలేకపోతున్నాడు, ప్రశాంతంగా బతకలేకపోతున్నాడు. కానీ నేను చెప్పే ఈ స్వాతంత్రము స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మ స్వాతంత్రము. ఇది యేసుక్రీస్తు వారైన మహాదేవుడు ఇస్తా వచ్చినాడు. దాని కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకోవాల్సి వచ్చింది. ఎవరన్నా నీ కొరకు నా కొరకు పంచి గాయములు పొందుతారా? మన కళ్ళతో లేదా మన తలతో, మన చేతులతో, మన కాళ్ళతో నిలువెల్లా పంచి గాయముల చేత మనం దేవుడిని దుఃఖపెడుతున్న మన జీవితంలో నుండి మనకు స్వాతంత్రం ఇవ్వడానికి, అనగా విమోచన ఇవ్వడానికి, పవిత్రపరచడానికి యేసు ప్రభువే తన్ను తాను అప్పగించుకుంటా వచ్చినాడు. దీని వెనక గాడ్స్ లవ్ ఉంది, దీని వెనక యేసుక్రీస్తు వారి ప్రేమ ఉంది. నా జీవితంలో కనెక్టివిటీ ఆయన చేయాలని ఇష్టపడతా వస్తున్నాడు. కాబట్టి ప్రియా సోదరా, ఒకవేళ ఈ అంధకార శక్తుల సంబంధమైన జీవితంలో ఎంతకాలం విమోచన లేకుండా ఉంటావు, ఎంతకాలం పాపను వెంటాడుతూ వస్తుంది, ఎంతకాలం అంధకార సంబంధమైన జీవితంలో చీకటిగా నువ్వు ఉంటావు. అందుకే రాయబడుతున్న మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్, నాట్ ఏ ఓన్లీ జాయ్ కాదు, గ్రేట్ జాయ్, మహా సంతోషము. మహాదేవుడు ఈ లోకానికి వచ్చినాడు. అటు సంతోషం నీకు ఉచితంగా కావాలంటే ఈనాడే ఈ క్రిస్మస్ ఆధారం చేసుకొని యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే చాలు. ఆయన ఆస్తులు అడగట్లే, అంతస్తులు అడగట్లే,
పేరు ప్రకారం అడగట్ల, చెడిపోయి పడిపోయిన నీ హృదయాన్ని నా కుమారుడా, నీ హృదయం నా కీ అంటున్నాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైందంట. ఏ కార్డియాలజిస్టు, ఏ ప్రపంచంలో ఉన్న ఏ ఫేమస్ కార్డియాలజిస్ట్ కూడా ఈ హృదయం లోపల ఉన్నది చెప్పలేడు, దాన్ని స్కాన్ చేయలేడు. కానీ దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు మన పాపిష్టకరమైన జీవితం, తలంపులు, ఆలోచనలు, జీవితాన్ని బట్టి ఆయన స్కాన్ చేసి నా జీవితం, నీ హృదయం నాకు ఇస్తే ఆ హృదయాన్ని బాగు చేస్తానన్నాడు. బాగు చేస్తా వచ్చినాడు. నేను ఆ హృదయాన్ని ఆ కలువరి శిలువలో ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా నాకు విమోచన, విడుదల, స్వతంత్రం కలుగుతా వచ్చింది. ఇలాంటి స్వతంత్రం నీకు కావాలంటే యేసుప్రభుని హృదయంలో చేర్చుకో. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ముగించుకుందాం. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చివరిగా, హూ ఇస్ దిస్ గాడ్? 20వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, 5వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి ప్రియా సోదర, ఈజ్ ఏ ట్రూత్ఫుల్ గాడ్. ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడంట. చూడండి, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ, ఎంతోమంది చెబుతున్నప్పటికీ, వేర్ ఇస్ ట్రూత్, ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ నిజం ఉంది అని అంటే ఇక్కడ రాయబడుతున్న మాట, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్య జీవనానికి వస్తా వచ్చినాడు. ఈ లోకంలో మానవుని ఆయుష్కాలము మహా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, లేదా ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియట్లే. మానవుని జీవితంలో పాపం స్థితిని బట్టి పతనం వచ్చేసింది, మరణం వచ్చేసింది. ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియట్లే. ఇప్పుడు కనబడుతున్నాడు, మరుక్షణం కనబడలేదు. అందుకంటారు చాలాసార్లు, అరే నిన్న సాయంత్రం మాట్లాడిన ఇతనితో మరి ఇప్పుడు కనబడట్లేదే, అరే నిన్న ఈవినింగ్ నేను రాత్రే మాట్లాడినబ్బా కానీ కనబడట్లేదే. నిజంగా మానవుణ్ణి మరణము ఏలుబడి చేస్తూ వస్తున్నప్పుడు నిజంగా మరణం తర్వాత జీవితం ఉంది అనే సత్యాన్ని ఈ క్రిస్మస్ రోజు, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు వారి ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. హీఈస్ ఏ ట్రూత్ఫుల్ గాడ్. ఈయన నిజమైన దేవుడు, ఈయన నిత్య జీవం ఇవ్వడానికి వస్తా వచ్చినాడు. ఇలా నిత్య జీవం నీకు కావాలంటే, యుగ యుగములు సదాకాలం ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఉండాలంటే, ఆ నిత్య జీవంలో నువ్వు ప్రవేశించాలంటే ఈ నిజమైన దేవుణ్ణి, సత్యవంతుణ్ణి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ నీకు జ్ఞానం ఉందని, తెలివితేటలు ఉందని నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు తెలుసుకొని ఈ గురించి ఖాళీగా వెళ్లకుండా మరణం తర్వాత కూడా జీవం ఉందని ఎరిగిన వాడుగా నువ్వు కావాలంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకో. అందుకే కదా ఆయన నా మాట విని నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులో రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. నిజంగా మరణంలో నుండి జీవంలోకి దాటింపజేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ లోకంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఈ లోకంలో చాలామంది గొప్పవారు